హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్ని కోట్ల సంవత్సరాల ముందు జీవించిన జీవుల్ని కూడా ఎప్పుడు కూడా ఇమాజిన్ చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పటి యానిమల్స్తో పోల్చి అవి ఉంటే ఎలా ఉండేది అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో భూమి మీద జీవించిన 5 ఎలాంటి జీవుల గురించి చెప్పబోతున్నాము అంటే వీటి గురించి విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఇవి అంతరించిపోవటం వల్ల చాలా మంచిదైందని హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. ఎందుకంటే ఒకవేళ అవి కానీ బ్రతికి ఉంటే మేబీ మనిషి భూమి మీద పుట్టేవాడు కాదేమో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, మెగలోడాన్. నీటిలో జీవించే అతి ప్రమాదకరమైన జీవి ఏది అంటే వెంటనే మన మైండ్లోకి వచ్చేది షార్క్, అంటే సొరచేప. అయితే ఈ షార్క్స్ యొక్క జాతిలో అన్నిటికంటే ప్రమాదమైంది ఈ మెగలోడాన్. దీన్ని సైంటిఫిక్గా ఓటోడస్ మెగలోడాన్ అంటారు. మెగలోడాన్ అనేది నీటిలో ఉండే అతిపెద్ద జీవుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఎందుకంటే దీని ఆకారం గురించి తెలిస్తే ఎవరైనా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. సైంటిస్టుల ప్రకారం ఇప్పటి వరకు దొరికిన పురాతన అవశేషాల బట్టి దీని పొడవు 10 మీటర్స్ అంటే 33 ఫీట్ ఉంటుంది. అయితే హిస్టరీ ప్రకారం అతిపెద్ద మెగలోడాన్ పొడవు దాదాపు 25 నుంచి 30 మీటర్లు అంటే 82 అడుగుల వరకు ఉండొచ్చు. దీని బరువు 1000 నుంచి 2000 టన్నుల వరకు ఉండొచ్చు. అలాగే దీని యొక్క ఒక పన్ను 6 నుంచి 7 ఇంచులు ఉంటుందట. చాలా షిప్ల యొక్క గోడలు మాక్సిమం 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అంటే ఎప్పుడైనా మెగలోడాన్ కింద నుంచి షిప్కి ఒక్క డాష్ ఇస్తే అప్పుడు ఈ షిప్ 2 ముక్కలుగా విరిగిపోతుంది. అలా షిప్ మొత్తం సముద్రంలో సమాధి అయిపోతుంది. ఇక్కడ మీ అందరూ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఒక మెగలోడాన్ యొక్క దవడ ఎంత పెద్దగా ఉంటుంది అంటే అది ఒక్కసారి గాని నోరు తెరిస్తే దాదాపు 15 మంది మనుషుల్ని అమాంతంగా మింగేయగలదు. కానీ ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 3 కోట్ల సంవత్సరాల ముందు మనుగడలో ఉన్న ఈ జీవి దాదాపు 26 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. నెంబర్ 2, డంక్లియోస్టస్. ఈ సముద్రజీవి మెగలోడాన్ కంటే కూడా ముందు మనుగడలో ఉంది. ఈ జీవిని సముద్రంలో వేటాడే అతి ప్రమాదకరమైన జీవుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ రకమైన జీవుల్లో మొత్తం 10 జాతులున్నాయి. వీటిల్లో అతి పెద్దది మరియు ప్రమాదకరమైనది డంక్లియోస్టస్ టెరెల్లీ అవుతుంది. ఈ జీవుల్లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి 4 పక్కల న్యాచురల్ ఆర్మర్ ఉంటుంది. అంటే దాన్ని బ్రేక్ చేయడం షార్క్స్ వల్ల కూడా కాదు. అందువల్ల ఈ జీవికి ఇంకో జీవితో పోరాడడానికి ఒక డిఫెన్సివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఈ జీవిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీని పళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని పళ్ళు ఎంత పెద్దగా ఎంత డేంజర్గా ఉంటాయంటే ఎంత పెద్ద జీవినైనా కూడా ఒక్క దెబ్బకి 2 ముక్కలు చేయగలదు. అయితే ఈ జీవికి డిఫెన్స్ అండ్ అఫెన్స్ సిస్టమ్ ఉండడంతో పాటు మంచి అటాకింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ జీవి యొక్క అటాకింగ్ ఎబిలిటీ ఏంటంటే ఇది తన దవడని చాలా వేగంగా మూవ్ చేయగలదు. అంటే కనురెప్ప వేసే సమయంలో మన శరీరాన్ని 3 సార్లు కొరికేయగలుగుతుంది. 38.2 కోట్ల సంవత్సరాల ముందు ఉండిన ఈ జీవి యొక్క దంతాలు ఎలాంటివంటే కేవలం ఇవి మాత్రమే వాటి ఆర్మర్ను డిస్ట్రాయ్ చేయగలవు. దాంతో సైంటిస్టులు వీటిని క్యానిబలిస్టిక్ స్పీసీస్గా గుర్తించారు. అంటే ఈ జీవులు వాటినవే ఆహారంగా తింటూ ఉంటాయి. 30 అడుగుల పొడవు 4 టన్నుల బరువు ఉండే ఈ జీవులు ఎంతగా అలవాటు పడిపోయాయి అంటే వాటినవే చంపుకుంటూ దాదాపు 38.8 కోట్ల సంవత్సరాల ముందు అంతరించిపోయాయి. నెంబర్ 3, టైటనోనోవా. మన పురాణాల్లో నాగదేవతల గురించి వినే ఉంటాం. పురాణాల్లో ఒక విశాలమైన సర్పం ప్రపంచంలో ఉన్న అన్ని పాముల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేది. కానీ ఈ మహాసర్పం దేవలోకంలో ఉంటుంది అని ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే ఇలాంటి మహాసర్పం భూమి మీద నిజంగా ఉంది అని తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇదే హిస్టరీలో ఇప్పటి వరకు అతిపెద్ద పాము. దాదాపు 5.8 కోట్ల సంవత్సరాల ముందు అంతరించిపోయిన ఈ జాతి కొలంబియాలో ఉండేది. అలాగే ఇది దాదాపు 42 అడుగుల పొడవు మరియు 1 టన్ను వరకు బరువు ఉండేది. ఈ స్నేక్ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత డేంజరస్ స్నేక్స్ లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ పాము ఎగ్జిస్ట్ అయి ఉన్న కాలంలో ఏదైనా జీవి ఈ టైటనోవాతో పోటీపడే సాహసం చేసేది కాదు. ఎందుకంటే ఈ స్నేక్ 42 అడుగుల పొడవు ఉన్నప్పటికీ దాదాపు 20 నుంచి 80 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో పాకుతుంది. అంటే టైగర్ లాంటి జంతువు కంటే కూడా స్పీడ్గా ఉంటుంది. అందువల్ల ఈ టైటనోవా కన్ను ఏ జీవి మీదైనా పడితే ఆ జీవి యొక్క మరణం తథ్యం అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న పాములు అంతరించిపోవడానికి ఈ టైటనోవా అంతరించిపోవడానికి తేడా ఉంది. ఎలా అంటే ఇంతవరకు చెప్పుకున్న జీవులు ఆహారం దొరక్క ఆకలితో అంతరించిపోయాయి. కానీ టైటనోవా మాత్రం క్లైమేట్ చేంజెస్ వల్ల అంతరించిపోయింది. దాదాపు 5.8 కోట్ల సంవత్సరాల ముందు క్లైమేట్ చేంజ్ అవటం వల్ల ఎర్త్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. దాంతో ఈ పాము శరీరంలో నానా రకాల ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. అందువల్ల ఈ పాములు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేక అంతరించిపోయాయి. నెంబర్ 4,
దీని పేరు పలకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నార్మల్గా మనం ఒక తేలిని చూస్తే మాత్రం దానికి భయపడి దూరంగా వెళ్లిపోతూ ఉంటాం. అయితే ఒకవేళ అదే తేలి యొక్క ఆకారం 5.5 అడుగుల వరకు పెరిగితప్పుడు ఏం చేస్తారు? దాదాపు 40 కోట్ల సంవత్సరాల ముందు ఉన్న ఈ జీవి సముద్రం లోపల జీవించేది. ఎంత పెద్ద జంతువునైనా ఒక్క దెబ్బతో చంపేసేది. దీని గురించి తెలుసుకోవడం సైంటిస్టులకి చాలా కష్టమైంది. ఎందుకంటే 40 కోట్ల సంవత్సరాల ముందు ఉన్న ఈ జీవి అవశేషాల్ని కనిపెట్టడం చాలా కష్టం. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఈ అవశేషాలు నాశనమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి గురించి ఏదైనా ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఈ జీవి యొక్క అవశేషాలు 2015లోనే దొరికాయి. కానీ వాటిని పూర్తిగా అనాలిసిస్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కనిపెట్టడానికి ఇంత సమయం పట్టింది. దాదాపు 6 అడుగుల పొడవుండే ఈ జీవి సముద్రం లోపలే జీవిస్తూ ఉండేది. చిన్న చిన్న చేపల్ని తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఈ జీవి గురించి తెలిసిన ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇది క్యానబలిజంని ఫాలో అవుతుంది. అంటే ఈ జీవులు వాటి సొంత స్పీసెస్నే తింటూ ఉంటాయి. అలాగే ఈ జీవులు దాదాపు 1 కోటి సంవత్సరాల ముందు జీవించాయి. ఆ తర్వాత భూమి మీద ఒక విధ్వంసమైన ఆర్డోవేషియన్ సిల్యూరియన్ ఎక్స్టెన్షన్ అనే మాస్ ఎక్స్టెన్షన్ రూపంలో 85% జలజీవనాన్ని అంతం చేసింది. అయితే 85% జలజీవుల్లో ఇది కూడా ఉంది. అలా ఈ జీవులు పూర్తిగా అంతరించిపోయాయి. నెంబర్ 5, హాస్ట్ ఈగిల్. ఈ ఈగిల్ని హెరాపోగోరిస్ మొరై అని పిలుస్తూ ఉంటారు. ఈ ఈగిల్ హిస్టరీలోనే అతిపెద్ద ఈగిల్. అలాగే ఈ ఈగిల్ జంతువులనే కాదు మనుషుల్ని కూడా గాల్లోకి లాక్కొని వెళ్లిపోగలుగుతుంది. నిజానికి కొన్ని వేల సంవత్సరాల పాటు న్యూజిలాండ్లో దక్షిణ భాగంలో ఈ జీవి ఉండేది. ఈ ఈగిల్ దాదాపు 5 అడుగుల పొడవు, 15 నుంచి 20 కేజీల బరువు ఉండేది. ఆ కాలంలో ఈ జీవి ఏదైనా జంతువు కనిపిస్తే చాలు దాని మీద అటాక్ చేసి చంపి తినేంత వరకు ఊరుకునేది కాదు. ఎలా అంటే డైనోసార్స్ మూవీలో డైనోసార్ బిహేవియర్ లాగా ఈ ఈగిల్ యొక్క బిహేవియర్ ఉండేది. ఇంతవరకు చెప్పుకున్న అన్ని జీవులు కూడా మనిషి భూమి మీదకు రాకముందే అంతరించిపోయాయి. కానీ ఈగిల్ మాత్రం మనుషులతో జీవిస్తూ అదే మనుషుల్ని వేటాడి చంపేసేది. ఈ ఈగిల్ యొక్క భయంకర ఆకారం వల్ల ఏ మనిషి కూడా వీటికి ఎదురుగా నిలబడే సాహసం చేసేవాడు కాదు. ఈ ఈగిల్ వేటాడేటప్పుడు తన పంజాని ఎదుటి జీవి శరీరంలో గుచ్చి ఆ జీవి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఆ జీవి ఎక్కువసేపు పోరాడకుండానే చనిపోతుంది. అలా ఆ జీవి చనిపోయిన తర్వాత నెమ్మదిగా ఆ ఈగిల్ జీవిని ఆస్వాదిస్తూ తింటుంది. అయితే అన్నిటికంటే ఈ ఈగిల్కి ఇష్టమైన జీవి మువ్వా బర్డ్. ఈ మువ్వా బర్డ్ కనిపిస్తే మాత్రం ఈగిల్ దాన్ని చంపి తినేంత వరకు శాంతించేది కాదు. అలా ఈగిల్ మువ్వా పక్షి భోజనానికి ఎంతగా అలవాటు పడిపోయింది అంటే ఈ పక్షులు అంతరించిపోయిన కొంతకాలానికి సరైన ఆహారం లేక ఈ హాస్ట్ ఈగిల్స్ కూడా అంతరించిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ 5 అంతరించిపోయిన జీవుల్లో ఏ జీవి మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని